బయట ఏం వస్తుందో బయట ఎలా కన్వే అవుతుందో నాకు తెలీదు. ఐ డెఫినెట్లీ గివ్ వాల్యూస్ ఫర్ ఫ్రెండ్షిప్. అది నేను గేమ్ షోలో ఉన్నాను అని మాత్రాన నేను ఫ్రెండ్షిప్ అవన్నీ ఆ ఫ్రెండ్షిప్ ఆ బాండ్ అన్నీ కనెక్ట్ అయిన అవన్నీ పక్కన పెట్టి నేను గేమ్ ఆడాలి అనే సెల్ఫిష్ ఆ క్వాలిటీ నాలో లేదు. అది ఐ డోంట్ నో వై నేను బట్ అదర్వైజ్ ఏదైనా టాస్క్ వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఈ ఫ్రెండ్షిప్ జోన్ ఈ కంఫర్ట్ జోన్ వద్దు అని నాకు ఎప్పుడెప్పుడు అనిపిస్తుందో అన్నీ పక్కన పెట్టి గేమ్ ఆడిన గేమ్స్ ఉన్నాయి. బట్ అదర్వైజ్ హౌస్లో ఉన్నప్పుడు నాకు ఎవరితో కంఫర్టబుల్, బికాజ్ నేను బయట నా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరినీ వదిలేసి వచ్చాను. డెఫినెట్లీ నాకు అదే ఫీమేల్ ఎక్కడ కంఫర్ట్ ఉంటుంది అక్కడే ఉండాలనిపిస్తుంది. సో నాట్ ఓన్లీ నిఖిల్, నేను నిఖిల్తో మాత్రమే లేదు. యాక్చువల్లీ కావాలంటే నువ్వు ప్రేరణ పేరుతి నేను ఒప్పుకుంటా, పృథ్వీ పేరుతి. బికాజ్ నిఖిల్ నాతోనే హౌస్లో తక్కువ టైం స్పెండ్ చేస్తాడు. నిజం చెప్పాలంటే అందరితో టైం స్పెండ్ చేస్తాడు. అది అలా కనిపించుంటే ఐ కాంట్ హెల్ప్. బట్ డెఫినెట్లీ ఎఫర్ట్స్ అయితే పెడుతున్నా, అందరితో మింగల్ అవుతున్నా, అందరితో మాట్లాడుతున్నా. గేమ్స్ వచ్చినప్పుడు నా 100% ఇస్తున్నా. ఎస్, నేను మిస్టేక్ చేసుంటే ప్రాబబ్లీ నా కంఫర్ట్ జోన్ని పక్కన పెట్టి కొంచెం బయటకు రావాల్సిందే ఆ షెల్ నుంచి. కానీ అది నా వల్ల అవ్వలేదు. మేబీ అది తప్ప అయి ఉంటుంది. బట్ ఎన్ని రోజులు ఉంటానో డెఫినెట్లీ ఎంత కష్టమైనా పర్లేదు, ఐ విల్ వర్క్ ఆన్ ఇట్. ఆ జోన్ నుంచి బయటకు వచ్చి ఎంత కష్టమైనా వేరే వాళ్ళందరితో నేను మాట్లాడతా, మంచిగా ఉంటా. బట్ మీతో మాత్రమే క్లోజ్గా ఉన్నాను. The point is, మీరే యు ఆర్ ఓన్లీ పోర్ట్రేయింగ్ యువర్ సెల్ఫ్ లైక్ దట్. ఇప్పుడు ఎలా అవుతుందంటే యాజ్ అ ఫ్రెండ్ గా యువర్ ఫీల్ కూడా ఐ విల్ టెల్ యూ అ రీజన్. ప్రేరణకి వెన్ యునో శ్రీపద్ కేమ్ టు ద షో హౌస్ అయ్యాక యూ కాల్ దట్ క్రింజ్. ఏది the whole thing that she did, her getting excited, running and all, దానికి నువ్వు ఎందుకు గాసిప్ లాగా తీసుకున్నావు? why will she not get excited? What's your sleeper? You call her cringe. ఎప్పుడు after the నాకు కరెక్ట్గా చెప్పవా? family week అయింది. తర్వాత ఏ సిచ్యువేషన్లో కెన్ యూ రిమెంబర్? it was I think inside the house only and you called it cringe. and అది బయట మొత్తం you are అంటే పోర్ట్రే అవుతున్నా that you are not a good friend to ప్రేరణ. ఎందుకంటే సీజన్ మొత్తం ఇన్ఫాక్ట్ చాలా అవుతున్నాయి. అంటే నేను వేరే హోల్ ద వే తను ఎక్సైట్ అయింది కదా, దానికి క్రింజ్ అని నేను ఏదో దీంట్లో చెప్పుంటాను. బట్ నాకు అది గుర్తు రావట్లేదు ఆ వర్డ్. నా పక్కన బిగ్ బాస్ 8 మొత్తం ప్రేరణ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్, ప్రేరణ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. కానీ బయట చూస్తే you are back stabbing her. oh my goodness. ఓకే, నేను వాళ్ళిద్దరిని చూసి నేను క్రింజ్ అన్నాను. the way she reacted, దానికి రియాక్టెడ్ ఎప్పుడు? when he came బాబా, శ్రీపద్ వచ్చినప్పుడు తను రన్ చేసి వెళ్ళింది కదా. why talk like that about your best friend? wait ఒక నిమిషం. నేను అప్పుడు ఇక్కడ ఉన్నానా ఈ దీంట్లో? మై గుడ్నెస్, ఒక్క నిమిషం. ఐ రియలీ వాంట్ టు క్లారిఫై దిస్. నేను ఎప్పుడు ఎలా ఏంటి ఎక్కడ అన్నా అని. తను పరిగెట్టినప్పుడు అయితే నేను క్రింజ్ అనలేదు. నాకు అక్కడ ఇక్కడ ఈ డోర్ దగ్గర ఎవరు నించున్నారు ప్లీజ్ చెప్పరా? మీరు అండ్ చూస్తున్నాను ఎక్కడన్నా నాకు గుర్తులేదు. ప్రాబబ్లీ ఇక్కడ మీరు ఇద్దరు చేసింది అక్కడ వర్డ్ వచ్చి ఉంటుంది. కానీ బికాస్ ఐ వాజ్ ఎంజాయింగ్ రన్నింగ్ టువర్డ్స్ శ్రీపాద్ అండ్ వచ్చిన తర్వాత కూడా తనకు చెప్పాను నాకు నిజంగా ఆ డ్రెస్ అని. ఐ వాజ్ ఎంజాయింగ్. ప్రాబబ్లీ ఆ క్రింజ్ అనే వర్డ్ ఎక్కడ వచ్చి ఉంటుంది. వీళ్ళు ఏదో జోక్ ఏదైనా చేశారు నాకు గుర్తుంది. ప్రాబ్లం అప్పుడు నువ్వేం మాట్లాడలేదు, జస్ట్ వాళ్ళు. మరి తను అప్పుడే పరిగెట్టినప్పుడు అంటే అదే మీరున్నారు అక్కడ. పరిగెట్టిన విధానాన్ని అన్నావంట, అక్కడ అన్నావని కదా, ఇంట్లో ఎక్కడ పరిగెట్టిన విధానం అది ఎక్కడన్నా ఎవరితో అన్న హౌస్. ఓకే, టెలింగ్ యూ పోర్ట్రే ఎలా అవుతుంది అని. ఆ పోర్ట్రే గురించి ఓకే, ఈ క్రింజ్ అనే వర్డ్ ప్రాబబ్లీ అది పోర్ట్రే. ఐ వాంట్ టు క్లారిఫై. ఓకే, యా మొత్తం సీజన్ లో యూ హ్యావ్ బీన్ హర్ బెస్ట్ ఫ్రెండ్. ఆ బెస్ట్ ఫ్రెండ్షిప్ లాగే ఉంది. క్రింజ్ అని ఐ టెల్ యూ వన్ థింగ్. క్రింజ్ అనేది కామన్ గా నేను ప్రేరణ కూడా సమ్ టైమ్స్ అది ఓవర్ ఎక్సైట్ అయితే మరి క్రింజ్ అని చెప్తా, టీస్ చేస్తా ఆ ఫ్రెండ్ దీంట్లో. కానీ ఈ శ్రీపాద్ వచ్చినప్పుడు తిను అలా రియాక్ట్ అవ్వడం చూసి క్రింజ్ అని నేను ఎక్కడన్నా నాకు అర్థం కావట్లేదు. ఎవరితో ఏ సిచ్యువేషన్లో ఎక్కడ వచ్చింది.
బికాజ్ ఐఎమ్ డామ్ షూర్ నా ఇంటెన్షన్ అంటే అది పరిగెట్టుకొని అలా ఆడిందా క్రింజ్ అని నేను ఎప్పుడూ అది చెప్పడానికి సీనే లేదు. అలా ఏదో ఆ సెన్స్ ఈ సెన్స్ లో ఏదో ఆ మాట వచ్చి ఆ బయట అలా పోర్ట్రే అయిందో ఏంటో నాకు తెలియదు. ఇన్ఫాక్ట్ నేనే తను చెప్పా నువ్వు క్యూట్ గా కనిపించ ఐ వాజ్ ఎంజాయింగ్ దెన్. మీరు ఆ షార్ట్ ఐ మీన్ అది చూస్తే తను పరిగెట్టడం, అది హగ్ చేయడం, నేను నవ్వడం అండ్ తనకు చెప్పడం అన్నీ నేను ఎంజాయ్ చేశా. యాజ్ అ ఫ్రెండ్ గా తను కొన్ని ఎక్సైట్ అయ్యి కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం చేయడం, కానీ నేను తనకే డైరెక్ట్ గా క్రింజ్ అంట. ప్రాబబ్లీ అలాంటిది ఏదో జరిగినప్పుడు ఏదో వచ్చి ఉంటది తప్ప అది బ్యాక్ స్టాప్ ఎలా అవుతుంది నాకు తెలియదు. నాకు అది గుర్తు రావట్లేదు. నువ్వు చూసుంటే యా ప్లీజ్ అది ఎప్పుడు ఎక్కడ నాకు చూసుంటే ప్లీజ్. ఇలాంటి సీన్స్ నాకు క్రింజ్ అనిపిస్తుంది, బట్ స్టిల్ నాకు ఇలాంటి సిచ్యువేషన్ కావాలి అని చెప్పాను. ఇది డేట్ గురించి మాట్లాడుతున్నప్పుడు డైనింగ్ టేబుల్ మీద ప్రేరణ ఐ వాంట్ క్లారిఫై. అది ఏంటంటే అది డేట్ గురించి. విష్ణుప్రియ ఇది నువ్వు ఉన్నావు అనుకుంటా విష్ణు అంటే లేదు డేట్ ఓన్లీ మేమిద్దరే ఉన్నామా? అదే డేట్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే నేను వీళ్ళకి ఏదో డేట్ సెట్ చేస్తా అది ఇది అంటే అలా ఉన్నప్పుడు ఇలా ఏంటి ఏమన్నా యా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది, క్రింజ్ అనిపిస్తుంది. కానీ సెట్ చేస్తే ఇలా మేము మాట్లాడుకుంటున్నాం, మీరిద్దరు చేస్తున్నది క్రింజ్ అనలేదు అక్కడ. నాకు క్రింజ్, నాకు ఐ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్. నీకే తెలుసు అబ్బాయిలతో నేను మాట్లాడను, నాకు అది అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది. ప్రాబబ్లీ ఆ క్రింజ్ అనే వర్డ్ వచ్చి ఉంటే నాకు యాజ్ అ గర్ల్ నేను ఆ ప్లేస్ లో ఉంటే ఐ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్. ఆ డేట్స్ నాకు అది క్రింజ్ అన్కంఫర్టబుల్ ప్రాబ్లీ వచ్చి ఉంటే అక్కడ వచ్చి ఉంటుంది. నాకు నిజంగా అది గుర్తు రావట్లేదు. నేను రాసిస్తా మీ ఇద్దరిని చూసి నేను నిజంగా హ్యాపీ ఫీల్ అయ్యాను. జెన్యూన్ గా వచ్చిన రీజన్ ఐ మీన్ ఫీల్ అది నేను మీ ఇద్దరిని చూసి అయితే క్రింజ్ అనలేదు. అలా పోర్ట్రే అయి ఉంటే రియలీ 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 సారీ. నేను నీకు బ్యాక్ స్టాప్ చేయలేదు, నేనే నీకు నా డ్రెస్ ఇచ్చా, నీకు నువ్వు మంచిగా కనిపించాలి. ఇన్ఫాక్ట్ నేను అక్కడ ఎంజాయ్ చేసా. బట్ అలా పోర్ట్రే అయితే ఐ కాంట్ హెల్ప్, దిస్ ద గేమ్ షో. మేము బికాజ్ see this is what I'm saying. నువ్వు ఏమైపోయావు? నువ్వు యు ఆర్ నాట్ సంబడి హూ క్రైస్. నువ్వు ఏడ్పిస్తావు అందరినీ. నువ్వు ఏమైపోయావు? నువ్వు నామినేషన్స్ లో యష్మి ఏడుస్తుందంటే బట్ యా నేను చేయలేసి చేశాను అని నాకు ఎవరైనా చెప్తే నేను ఇలాగే ఏడుస్తా. బట్ ఇట్స్ ఓకే. బట్ మాట్లాడతా, ఏడుస్తూ మాట్లాడతా. బట్ నా ఇంటెన్షన్ అయితే అది కాదు. ఆడియన్స్ ఐ రియలీ సారీ. అలా పోర్ట్రే అయి ఉంటే అక్కడ డేట్ గురించి టాపిక్ వచ్చింది. అది ఆ డేట్ నేను ఆ డేట్ లో ఉంటే అది క్రింజ్ గా నాకు అనిపిస్తుంది అన్నాను తప్ప నాకు ప్రేరణ అండ్ శ్రీపాద్ క్రింజ్ అని నేను అనలేదు. ప్రేరణ ఐఎమ్ రియలీ రియలీ సారీ. ఫ్లోలో నా సెంటెన్స్ అటు ఇటు అయ్యి ఆ వర్డ్ వచ్చుంటే ఐఎమ్ రియలీ సారీ. బట్ నా ఇంటెన్షన్ అది కాదు, నీకు అది తెలుసు. నేను నిజంగా ఎంజాయ్ చేశాను అని నీకు తెలుసు. సో నేను క్లారిటీ ఇవ్వాలి ఫస్ట్. అంటే అది ప్రేరణకి మాత్రమే. అది పోర్ట్రే అవ్వడం అలా పోర్ట్రే అయితే ఐ కాంట్ హెల్ప్. బట్ నా గురించి నాకు తెలుసు అండ్ క్లారిటీ ఇవ్వాల్సింది ప్రేరణకి. సో అది ఇంకొకటి బికాస్ క్రింజ్ గురించి మాట్లాడుతున్నాము. వాట్ హ్యాపెండ్? మీరు నిఖిల్ అన్నట్టు పర్ఫార్మ్ చేయాలి, పృథ్వీ అండ్ విష్ణు పర్ఫార్మ్ చేయాలి. ఎందుకు? వెన్ ఐ థింక్ యూ సెడ్ విష్ణు సెడ్ వీ కాంట్ పర్ఫార్మ్ టుగెదర్. మీ ఇద్దరికి ఏదో అయింది అవుతూ ఉంటుంది అది అయింది. ఆ తర్వాత ఎందుకు విష్ణుని అంతలా కార్నర్ చేసి దట్ నువ్వు ఎందుకు ఐ మీన్ యూ కార్నర్డ్ హర్. అప్పుడు ఇక్కడే జరుగుతుంది డిస్కషన్ అండ్ నువ్వు పృథ్వీ మాట్లాడుతున్నారు, మధ్యలో వచ్చి విష్ణు వచ్చి ఏదో క్లారిటీ చెప్పాలి పర్ఫార్మ్ విత్ హిమ్. అలా ఏం లేదు. బట్ నువ్వు ఎందుకు అట్లా అటాక్ చేయాలి? వై ఆర్ యూ సో డెస్పరేట్ టు డాన్స్ విత్ హిమ్? ఆ డెస్పరేట్ అంటే I wanted to dance. I really wanted to dance with Nikhil. ఆ రోజు ఓపెన్ గా చెప్పాను నేను తనకి కూడా. I wanted to dance with Nikhil. అది నువ్వు ఎలా అది తీసుకుంటారో ఏం తీసుకుంటారో నాకు తెలియదు. ఆ రోజు I really wanted to dance with Nikhil. బట్ తను అది నేమ్ చేంజ్ అవ్వడం అది ఇది నేను తనకి అదే చెప్పా. అంటే యు ఆర్ కంఫర్టబుల్ విత్ పృథ్వీ నో. వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు ఆ మీమ్స్ అది ఇది చెప్పినప్పుడు ఆ కొంచెం నాకు పృథ్వీతో డాన్స్ చేయడానికి అది నాకు చాలా ఆలోచిస్తా. మళ్ళీ ఇంకో మేము ఎక్కడొస్తుంది బయట అని. సో అందుకే మంచిగా మేము చేసుకున్నారు. సో అందుకే కొంచెం నేను పృథ్వీ
యా మీమ్స్ తెలుసు అనుకుంటాను నీకు మీమ్. యా సో నాకు కొంచెం ఆ పృథ్వీతో ఏదైనా అలాంటివి చేయాలంటే నేను 10 సార్లు ఆలోచిస్తా అవసరమా అని. సో అందుకే ఆ పాయింట్ అలాగే అది ఆ ట్రిగర్ అయ్యాను. తర్వాత నేను తనతో వెళ్ళి సారీ అడిగాను. నాకంటే కార్నర్ చేయడం అనేది నాకు నచ్చలేదు. ఇష్టం కార్నర్ చేశానా బికాస్ అది నీకు తర్వాత వాళ్ళిద్దరు మంచిగా మాట్లాడుకొని డాన్స్ చేయడం కరెక్ట్ లేదా? అంటే దానికి సెన్సే లేదు అక్కడ అవన్నీ జరగడానికి. తెలియదు కాబట్టి సో అండ్ ఆ పర్ఫార్మెన్స్ కూడా మంచిగా ఉంటే వేరే మాట ఉండదు. వాట్ డిడ్ యూ గైస్ పర్ఫార్మ్? అరే డాన్సర్ కదా తను. ఓకే ట్రై చేసాం. డాన్సర్ కాదు నేను ట్రై చేశాను. యా ఆ కొరియోగ్రఫీ మేము చేసుకోలేదు వేరే. సో సి ఫస్ట్ మా మీరు I don't know why you guys are getting famous. చూసావా వీళ్ళిద్దరి మధ్య నేను డాన్స్ చేస్తే ఎట్లుంటా చెప్పు. సో అన్ని అది అండి నీకేదో డాన్స్ చేయాలి ఆ కంఫర్ట్ జోన్ ఉంది. ఓకే డాన్స్ చేద్దామని ఉండే సడన్ గా ఇది ఏదో వీళ్ళిద్దరు గొడవల మధ్య పేరు చేంజ్ చేసేసుకుంది మాట్లాడి. సో అలా పేరు చేంజ్ అయినప్పుడు నేను చెప్పా ఎట్లా రావు అంటే ఉన్నప్పుడు ఒకలా ఉంటున్నావు కానీ నీ మీద ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే మారుతున్నావు. అది అగైన్ సి యు ఆర్ ఆస్కింగ్ అగైన్ క్రింజ్ అని పక్కన పెడితే నీకు కూడా కొంతమందితో యు నీడ్ అటెన్షన్ కానీ యు ఆర్ ఓన్లీ ఆడియన్స్ కెన్ హెల్ప్ యూ యష్మి 4 weeks టు గో. టైటిల్ కావాలైతే బీ అండ్ హౌ అడ్వాన్స్ యూ బీ. సో అదైతే క్లారిటీ ఇచ్చాను. నేను ఎప్పుడు ఆ ప్రేరణ గురించి బ్యాడ్ గా అయితే మాట్లాడలేదు. ప్రాబ్లీ తన గేమ్ గురించి అది ఇది నేను మాట్లాడాను. అది అలా పోర్ట్రే అయితే ఐ కాంట్ హెల్ప్. అండ్ క్రింజ్ గురించి నేను చెప్పాను. అక్కడ జరుగుతున్న డిస్కషన్ ఏమో మా నేను డేట్ లో ఉంటే ఇలాంటి సిచ్యువేషన్ లో ఉంటే అప్పుడు ఫ్లోలో క్రింజ్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి వచ్చిందేమో. అది కూడా నాకు గుర్తు రాలేదు. నువ్వు చెప్పే వరకు నాకు అది రిజిస్టర్ కూడా అవ్వలేదు. బికాస్ నా ఇంటెన్షన్ అది కాదు కాబట్టి అది నా మైండ్లో రిజిస్టర్ అవ్వలేదు. సో తనకు కూడా సారీ అడుగుతా అలా పోర్ట్రే అయ్యి ఉంటే రియలీ సారీడా. నా ఇంటెన్షన్ అది కాదు, యూ నో దాట్. అండ్ ఇంకొకటి ఏంటి నేను నిఖిల్తో ఎక్కువ నేను టైం స్పెండ్ చేయట్లేదు. వేరే నా ఫ్రెండ్స్తో కూడా నేను టైం స్పెండ్ చేస్తున్నాను. అలా కనిపించుంటే ఐ కాంట్ హెల్ప్ అగైన్. నేనైతే ఎఫర్ట్ పెడుతున్నా, అందరితో మింగల్ అవుతున్నా, మాట్లాడుతున్నా. ఈ ట్యాగ్ లైన్స్ ఇవన్నీ ఎందుకు వస్తుందో నాకు తెలీదు. బట్ డెఫినెట్లీ ఐ నో ఇంకా కొన్ని వీక్సే ఉంది, కొన్ని డేస్లో ఉంది. కష్టమైనా పర్లేదు నేను చేంజ్ చేసుకొని నేను ఎన్ని రోజులు ఉంటానో నేను ఐ థింక్ ఫస్ట్ 2 weeks ఆఫ్ మై బిగ్ బాస్ 8 హెల్ లాగా నాకు ఎందుకు అనిపించింది ఇస్ బికాస్ ఆఫ్ యూ. నువ్వు అలానే మళ్ళీ ఉండాలి, అప్పుడు నీకు ట్రాఫీ వచ్చేస్తుంది. కానీ అలా ఉండకపోతే సే బై బై టు ద ట్రాఫీ. డెఫినెట్లీ దట్ ఈస్ బై 100%. అవ్వలేదంటే ఐ మైట్ టెల్ బై బై టు ట్రోఫీ ఆల్సో. బట్ ట్రై అయితే నేను చేస్తా, 100% ట్రై చేస్తా. యా బాగానే ఉంటది చెప్పేది బాగా. It's okay. Okay. No, I didn't know it will hurt, bro. It's okay. Okay. Oh, sorry. It's okay. And How is your friend? everything is nice. Oh, good. ఎలా ఉన్నారు? మమ్మీ బాగుంది.